నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. 15 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఒక ప్రకటన చేశారు. Continuous process. Once in 25 years. Now there is a reservation for women also. So we have to accommodate that how they are going to do it. Policies will discuss when time comes. Aging problem is catching very fast. In India also, South India already started aging problem. North India, there is one advantage, only 2 states, Bihar and UP. That is a welcome sign. We are all thinking that it is a disadvantage, it is an advantage now. Now I have realized I am changing my views, I am promoting population now. India is one country as on today biggest advantage on demographic dividend. If we can manage demographic dividend for future, India and Indians will be great. అప్పుడు ఈ డీలిమిటేషన్ అనేటువంటి ప్రస్తావన అసలు ప్రచారంలో కానీ చర్చలో కానీ లేదు. ఇక మరోవైపు ఈ డీలిమిటేషన్ చట్టం అనేది 1972 నుంచి అమలు చేయాలనేటువంటి ఒక వాదన కావచ్చు, ఒక చట్టం కావచ్చు, రాజ్యాంగబద్ధంగా చేయాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. జనాభాకి అనుగుణంగా కొత్త నియోజకవర్గాలను కూడా క్రియేట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఇలా చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకి ఒక నష్టం జరుగుతుంది. ఇట్లా సౌత్ నార్త్ అనే రకంగా మన దేశం 2 ముక్కలుగా విడిపోయేటువంటి ప్రమాదం ఉందని చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఓ రకంగా ఉన్న జనాభాను బట్టి చూస్తే కూడా అదే రకంగా అనిపిస్తుంది. సో దీంతో దక్షిణాది ప్రజలు ఏదైతే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారో నష్టపోతారనేటువంటి అంశంలో నిజమెంత? ఇక ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో చాలా వ్యత్యాసం అవుతుంది. ఎంపీ స్థానాల వద్దకు వస్తే ఏపీలో 25, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే మన రిప్రజెంటేషన్ ఎంత టోటల్ 542 స్థానాల్లో అనేటువంటి ఒక అంశం కూడా ఉంది. ఇదే అంశంపై దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్న ఉద్దేశంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే ఒక జేఏసీ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. காலங்காலமாக நாம் போற்றி பாதுகாத்து வரும் சமூக நீதி பாதிக்கப்படும். குறிப்பாக பட்டியலின பழங்குடி மக்கள் அதிகம் பாதிக்கப்படுவார்கள். தொகுதியில் எண்ணிக்கை குறைத்து அதை அனுமதித்தாலோ அல்லது நமது மாநில பிரதிநிதித்துவத்தை குறைக்க அனுமதித்தாலோ நம் சொந்த நாட்டில் நாமே அரசியல் அதிகாரம் இழந்த குடிமக்களாக மாறும் அபாயம் ஏற்படும். எனவேதான் தொகுதி மறுசீரமைப்பு விவகாரத்தை சாதாரணமாக கருதக்கூடாது என்று சொல்கிறேன். இன்னொன்றை நான் தெளிவாக சொல்கிறேன். ஜனநாயக பிரதிநிதித்துவத்தை வலுப்படுத்தும் எந்த ஒரு நடவடிக்கையும் நாம் எதிர்க்கவில்லை. ஆனால் அந்த நடவடிக்கையானது நியாயமான அரசியல் பிரதிநிதித்துவத்தை பாதிக்கக்கூடாது என்றுதான் சொல்கிறோம். இந்த போராட்டம் மறுசீரமைப்புக்கு எதிரானதல்ல. இந்த போராட்டம் நியாயமான தொகுதி மறுசீரமைப்பு வலியுறுத்துகிறது என்பதை அனைவரும் ஏற்றுக்கொள்வீர்கள் என்று நினைக்கிறேன். இதனை உணர்ந்து தமிழ்நாட்டில் உள்ள అனைத்து కక్షల కూటమిని నేను కూటినేను. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న స్టాలిన్ ఏదైతే మీటింగ్ పెట్టారో దానికి ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏ ఒక్క నేత కూడా ఈ మీటింగ్కి హాజరు కాలేదు. అంటే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అంటే ఉన్నందుననే ఈ మీటింగ్కి హాజరు కాలేదా? సరే, ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అందులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కాలేదంటే పిలుపు రాలేదా, పిలవలేదా? ఇక బీజేపీ అయితే ఎట్లాగో రాదని అనుకున్నాను, ఎందుకంటే ప్రతిపాదన వాళ్ళే చేస్తున్నారు అనేది ఒక మాట ఉంది. కర్ణాటక నుంచి అయితే కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ మీటింగ్కి హాజరు కావడం జరిగింది. ఇదొక మంచి శుభ పరిణామం కూడా మనం పరిగణించవచ్చు అని అనిపిస్తుంది. ఇది స్టాలిన్ ఇంత బలంగా తీసుకెళ్ళడానికి ఒక ముఖ్య కారణం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో సమయం లేదు, దాదాపుగా 8-9 నెలలు ఉన్నాయి. ఒక సెంటిమెంట్ని రాజేస్తున్నారనేటువంటి ఒక డౌట్ కూడా మనకుంది. అంటే ఈ విషయం పైన కూడా మన కూలంకుషంగా చర్చించాలన్నటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే ముఖ్యంగా హిందీని ఎందుకు చొప్పిస్తున్నారంటే ఈ త్రిభాషా విధానాన్ని, దానిపైన కూడా ఆయన చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అసలు ఇందులో కూడా నిజం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూలో నేను చేయడం జరిగింది. If South India is contributing 36% to GDP, why don't you give us 36% of the voice in parliament? What is wrong? Why are you not rewarding those states that have performed exceptionally well in nation building? If nation building can happen by way of contribution from states, then why not reward those states that have done very well? Cooperative federalism will make India stronger. Stronger the states, stronger the country. యాక్చువల్గా ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా ప్రకారంగా కనుక జరిగితే రాజ్యాంగబద్ధంగా అయితే
ఖచ్చితంగా చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా ఇది రాజకీయ పరంగానే జరుగుతుందని కూడా అనుకోవచ్చు. సో దీంట్లో ఇది జరగడం వల్ల అధికార వికేంద్రీకరణ కాకుండా అధికారం మొత్తం కేంద్రీకృతమై నార్త్కే మొత్తం కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అదేవిధంగా సౌత్ నుంచి రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది అనేది ఒక వాదన అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా డీలిమిటేషన్ ఏదైతే ఉందో 2002లో జేపీ గారు, అంటే అది FDR ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కావచ్చు, అదేవిధంగా ఒక CPR అనేటువంటి ఒక సంస్థతో కలిసి, అంటే ఇవన్నీ కూడా థింక్ ట్యాంక్ సంస్థలు, వీటన్నిటి ఒక ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం అయితే నిర్వహించి 2002లో జరగాల్సినటువంటి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మరి కొంతవరకు ఆపగలిగారా అంటే అప్పటి ఆర్టికల్లో చూస్తుంటే అందులో కూడా కొంత నిజం ఉంది. ఈ డీలిమిటేషన్ వల్ల ఒక సామాన్య వ్యక్తికి ఎంత నష్టం కలుగుతుందనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం నిర్మించింది. అందులో ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో 888 ఉన్నాయి. రిప్రజెంటేషన్ తగ్గితే మనకి ప్రాబ్లం అవుతున్నది అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇంకొంతమంది మేధావులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 542 పార్లమెంట్ సీట్లు అదేవిధంగా ఉంచి, అలా కాకుండా ఈ 542 సీట్లు ఉంచి రాష్ట్రాల నుంచి ఈ 36% మన తెలుగు రాష్ట్రాలను కొన్ని సపోజ్ కేంద్రానికి వెళ్తున్నటువంటి పన్నుల ఆధారంగా ఎంపీ సీట్లు తెలుగు రాష్ట్రాలకు ఇస్తే బాగుంటుంది, లేదా 19% జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని కూడా ఒక వాదన ఉంది. మరి అసలు ఇందులో ఏది నిజం ఏది వాస్తవం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. తెలుగోడి సత్తా ప్రజల తరపున బీఆర్కే కూడా వాయిస్ వినిపించడానికి ముందుకుంది. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats. అందరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, ఏదో ఒక పరిష్కారం సాధించాలి. 18 లక్షలుగా ఒక నియోజకవర్గాన్ని ఈ డీలిమిటేషన్ పద్ధతిలో కనుక ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో కొంత జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. అంతేగాని ఊరికే ఇట్లానే ఉండాలా, ఇలా చేయకపోతే అంత తెలుస్తాం, మెడ కోసుకుంటాం, దీన్ని నేను పూర్తిగా తిరస్కరిస్తాను. సో ఇదే జేపీ ఆ జేఏసీకి రేపు పొద్దున్న మద్దతు ఇస్తారా? ఏం చెప్తారు జేపీ గారు? అసలు వాళ్ళు లేదు సూళ్ళు లేదు మద్దతు మాట్లాడుతుంది. ఇది ఒక రాజకీయమైన అంశమే. మనకి ప్రాతినిధ్యం ఎవరికి ఎంత ఉంటుందో అది రాజకీయ అంశమే. రాజకీయం బూత్ మాట నేను ఎప్పుడు అనుకోవట్లా. కాకపోతే నిర్మాణాత్మక రాజకీయమా వినాశనాత్మక రాజకీయం. అంతేకాని తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, తెలంగాణ వస్తే ఉపద్రవము రాదు. ఈ మాట అన్నవాడిని నేను ఒక్కనే.